లైఫ్ ఈజ్ సో అన్‌ప్రెడిక్టబుల్ సమ్‌టైమ్స్. ఒక్కొక్కసారి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కలోళ్ళు సంతోషంగా ఉండరు లేదా ఉండనివ్వరు. చుట్టుపక్కల వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండం. అప్పుడప్పుడు అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. బట్ ఐయామ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్. ప్రతి చిన్న విషయానికి బాగా అప్సెట్ అయ్యేదాన్ని. ప్రపంచం చూస్తున్న మనిషిని నేను కాదు. నేను టూ మచ్ ఎమోషనల్. చాలా చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అవుతా. కానీ ఈరోజు నిద్ర లేచిన తర్వాత ఇక్కడ నాకు రోజు ట్రీట్మెంట్‌తో పాటు కౌన్సిలింగ్ కూడా చేశారు. అనిపించింది లైఫ్ చాలా చిన్నదబ్బా. ఎదుటోళ్ళ కోసమో, పక్కోళ్ళ కోసమో, ఇంకొకరి కోసమో నా సంతోషాన్ని నేనెందుకు స్పాయిల్ చేసుకోవాలి? దిస్ ఈజ్ మై లైఫ్. నేను తీసుకునే ఎవ్రీ బ్రెత్ కౌంట్ అవుతుంది. ఆ కౌంట్‌తోనే నేను బతుకుతాను. అండ్ నేనే కాదు, భూమి మీద అందరూ కూడా వాళ్ళ బ్రెత్ కౌంట్స్తోనే బతుకుతాడు. సో అలాంటప్పుడు ఎక్కువ బాధపడి నా బ్రెత్ కౌంట్‌ని నేను తగ్గించేసుకొని నా లైఫ్ స్పాన్‌లో నేనెందుకు కొన్ని రోజులో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు తగ్గించుకోవాలి? ఐ హ్యావ్ వన్ లైఫ్. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. థ్యాంక్ గాడ్ దేవుడు నాకు అన్నీ ఇవ్వకపోయినా కొన్ని ఇచ్చాడు. పని చేసుకోవడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, ఆలోచించడానికి బ్రెయిన్ ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు. దేనికోసం ఏడవాలి? ఎవరి కోసం ఏడవాలి? మాధవీలత అనే నేను చాలా ప్రీషియస్. నా జీవితంలో నన్ను అభిమానించి, నన్ను ఇష్టపడి, నాతో మంచిగా ఉండే వాళ్ళతో నేను సంతోషంగా ఉంటాను. నాతో మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళతో, నన్ను ద్వేషించే వాళ్ళతో అండ్ నా ప్రెజెన్స్ని కోరుకోని వాళ్ళతో నేను కూడా ఇంక నుంచి కోరుకోను. అండ్ దాట్స్ టుడేస్ మై డెసిషన్. దట్స్ ఇట్. డోంట్ రన్ ఫర్ ఎనీథింగ్. నువ్వు ఏది డిజర్వ్ చేస్తావో నీకు అది ఉండే ఉంటుంది నీ లైఫ్లో. డిజర్వ్ కాని దానికోసం నువ్వు ఆలోచన చేయకూడదు, వేదన కూడా పడకూడదు. ఐ డిజర్వ్ బెస్ట్. సో నా లైఫ్ని నేను హ్యాపీగా ఉంచుకోవడం అన్నది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మై ఎవ్రీ మినిట్ ఇస్ ప్రీషియస్. నా చుట్టూ ఎంత అందమైన ప్రకృతి ఉంది. ఈ అందమైన ప్రకృతిలో నేను ఉన్నాను. ఆ నెక్స్ట్ మినిట్ ఉంటానో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు అనవసరమైన విషయాల గురించి నేను ఎందుకు బాధపడాలి? మీరు కూడా అంతే. కష్టాలు, కన్నీళ్ళు, ఎమోషనల్ బ్రేకింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఎవరి కోసం? ఎంత కాస్ట్కి? కన్నీళ్ళు కూడా చాలా విలువైనవి. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, నీ కన్నీళ్ళు చాలా విలువైనవి, దాన్ని విలువైన దానికోసం మాత్రమే దాచిపెట్టుకో, నీ జీవితం కోసం మాత్రమే వినియోగించుకో, వేరే వాళ్ళ కోసం కాదు. సో ఐ డిసైడెడ్ దాట్ ఫర్ సిల్లీ రీజన్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు క్రై. ఐఎమ్ ఎమోషనల్ పర్సన్, బట్ కొంచెం లాజికల్, కొంచెం ప్రాక్టికల్గా తయారవుదాం అనుకుంటున్నాను. ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్ యార్. ఇట్స్ ఫ్యాక్ట్. సృష్టి ధర్మం కదా.